మన భాషలో చెప్పాలంటే కస్టమర్ని ఉన్న ప్లేస్ నుంచి, కస్టమర్ ఏదైతే ప్లేస్ ఉన్నాడో కస్టమర్ని ఉన్న ప్లేస్ నుంచి ఉన్నత ప్లేస్ తీసుకెళ్లే గొప్ప అవకాశం. అవునా లేదా? మరి సార్ నేను ఇంతకుముందు మా నాయన కస్టమరే, మా తాత కస్టమరే, మరి అక్కడ ఎప్పుడు కూడా డబ్బులు ఉన్న ప్లేస్కి వెళ్ళలేదు. బయట కొనుక్కుంటే డబ్బులు వస్తాయండి, అమ్మితే డబ్బులు వస్తాయా? కొనుక్కుంటే డబ్బులు. మనందరం కొనుక్కునే వాళ్ళం కదా. బయట అమ్మితే డబ్బులు వస్తాయి, కొనుక్కుంటే డబ్బులు వస్తాయా? అమ్మితే వస్తాయి. మనం ఏం చెప్తాం మన ఫ్రెండ్స్కి? కొనుక్కుంటే డబ్బులు వస్తాయి. మరి వాళ్ళ పుట్ట అర్థమవుతుంది. అవునా లేదా? వస్తాయి, పైసలు పోతాయి కదా కొనుక్కుంటారు. మరి మన దగ్గర కొనుక్కుంటే వస్తాయా, అమ్మితే వస్తాయా? ఒకసారి మీరు కళ్ళు తెచ్చుకోండి. దీనికి రెండే రెండు పనులు చేయాలి. దీని సక్సెస్ కావాలంటే ఒకటి బ్రాండ్ చేంజ్ చేయాలి, రెండోది షాప్ చేంజ్ చేస్తే చాలు, లైఫ్ మొత్తం చేంజ్ అవుతుంది. చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చేసి అంటే షాప్ చేంజ్ చేయగానే లైఫ్ చేంజ్ అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశం పట్టుకుని అయితే లైఫ్ చేంజ్ చేయాలి. అవునా లేదా? చూద్దాం. ఇప్పుడు అందరు కస్టమర్ల కదా భూమి మీద, ప్రతి కస్టమర్గా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి భూమి మీద మనం కొనాలంటే ఏం చూసుకుంటాడు? ఎంఆర్పీ రేట్ చూసుకుంటాడు. మాక్సిమం రీటైల్ ప్రైస్ ఒక ఎంఆర్పీ రేట్ ఉంటుంది. దాన్ని తిప్పి 10 సార్లు మనం చూస్తాం. ఏదైనా షాపింగ్కి వెళ్ళాం అనుకో ఏం చూస్తాం? ఫస్ట్ ఎంఆర్పీ రేట్ చూస్తాము. తర్వాత రిస్కులు పూర్తిగా చూసే లోపల ట్యాక్స్ చూస్తుంటాం, ఎంత రేట్ ఉన్నాయి. అవునా లేదా? కొనగలనా లేదా అని చూస్తుంటాం. నేనైనా ఎవరమైనా. సో ఎంఆర్పీ రేట్ ఎగ్జాంపుల్ అనుకున్నాం, ఒక 100 రూపాయలు ఉంది. ఎగ్జాంపుల్ మాట ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటున్నాం మార్కెట్లో, దాని ధర 100 రూపాయలు ఉంది. అది మనం కొనుక్కునే కస్టమర్గా మన దగ్గర ఉన్నప్పుడు మాత్రం 100 ఉంది. కానీ ఈ 100 రూపాయల వస్తువు మనం కొంటున్నాం కదా, ఈ కొనే వస్తువు తయారయ్యే దగ్గర 100కి తయారైతే తక్కువకి తయారవుతుంది. అందరికి తెలిసిన విషయం తక్కువ తయారైతుంది. సో ఎంత తక్కువ తయారు కావచ్చు? 40 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు, 20 రూపాయలు. ఇది మనము జస్ట్ వాడుక భాష చెప్తున్నాం కదా. ఎక్కడైనా ప్లాన్ చెప్పడానికి పోయినప్పుడు వైర్ అడిగినట్టు అడుగుతున్నాం ఒక 40 రూపాయలకు వాళ్ళ టోటల్ ప్రాఫిట్ కలుపుకొని ట్యాక్సెస్ కలుపుకొని 40 రూపాయలకు ఒక వస్తువు తయారైంది. మనం కొంటే 100 రూపాయలకు వస్తుంది. బట్ ఎక్కువ రేట్ కొంటున్నాను నేను, మధ్యలో 45 100 కొంటుంటే నేను చాలా లాస్ అవుతున్నాను. ఇట్లా కాదు, నాకు కావాల్సిన ప్రతి పోటీని నేను మ్యానుఫ్యాక్చరింగ్ తెచ్చుకుంటా. అది అవకాశం ఉంది మనకి. మనం వాడే వస్తువులన్నీ మనం మ్యానుఫ్యాక్చర్ తీసుకునే అవకాశం 100% లేదు. అవునా లేదా? ఒకవేళ మన ఇంటి పక్కనే స్టోర్ ఉన్నా కానీ డజన్ హోల్సేల్ చేస్తారు తప్ప ఒక ప్రైస్ ఒక సప్లిమెంట్ చేయలేదు. అవునా లేదా? సో ఒక ప్రొసీజర్ ఉంటే దాని ప్రకారం తీసుకుంటారు వాళ్ళు. సో ఇప్పుడు మరి మనం ఎక్కడ కొంటాం? మనకు కావాల్సిన వస్తువులు రీటైల్ షాప్లో కొంటాం, కిరాణా షాప్లో కొంటాం. ఈరోజు కిరాణా షాప్ కూడా ట్రెండ్ చేంజ్ అయింది. సూపర్ మార్కెట్లు వచ్చినాయి కదా ఇప్పుడు, మోర్ అని, విజేత అని, రకరకాల సూపర్ మార్కెట్లు వచ్చినాయి. ఇప్పుడు కిరాణా షాప్ అయినా కానీ లేకపోతే సూపర్ మార్కెట్ అయినా కానీ మనం కొనుక్కునే వస్తువులు తను అమ్ముతుంది కదా, వాటిని సొంతంగా తయారు చేస్తాడా? నో. ఆయన ఎక్కడ తీసుకొస్తాడు? హోల్సేలర్ ఎక్కడ తీసుకొస్తాడు? ఏరియాకి ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటే ఆయన దగ్గర తీసుకుంటాడు. ఏరియా డిస్ట్రిబ్యూటర్ ఎక్కడ తీసుకుంటాడు? ఆయన క్యారీ పాలన ఒక స్టాక్ ఇస్తుంటాడు, ఆయన దగ్గర తీసుకుంటాడు. ఆయన ఎక్కడ తీసుకుంటాడు? స్టాక్ ఇస్తాడు, ఆయన దగ్గర తీసుకుంటాడు. దీన్ని ట్రెడిషనల్ మార్కెట్ అంటారండి. సాంప్రదాయ పద్ధతి ప్రకారం ఇది నాకు తెలిసి ఒక 100 సంవత్సరాలు నడుస్తూనే ఉంది. దీన్ని ట్రెడిషనల్ మార్కెట్ అంటారు. ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెట్లో ఇప్పటి వరకు ఇప్పుడు కూడా ఒకవేళ మన భూమి మీద ఏం కొనాలన్నా, గుండెపిల్ల నుంచి పెద్దకారు వరకు ఏం కొనాలన్నా ఎట్లా కొనాలి? ఇట్లనే కొనాలి. అవునా లేదా? డీలరు, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్ అని చెప్పేసి వీళ్ళందరినీ తప్పించుకొని డైరెక్ట్గా కొనే అవకాశమే లేదు. ఎగ్జాంపుల్ చూద్దాం. మరి వీళ్ళందరూ చేతులు మాత్రమే 40 రూపాయలు 40 రూపాయలు కస్టమర్ కొనుక్కున్నాడు అనుకోండి, మధ్యలో ఎంత లాస్ అయిపోయాడు? 60% కస్టమర్ అయితే లాస్ అయిపోయాడు. కానీ కస్టమర్ ఇంటి దాకా కనెక్ట్ చేసే ఈ మధ్యవర్తులు, కంపెనీ నుంచి కస్టమర్ ఇంటి వరకు కనెక్ట్ చేసి మధ్యవర్తులు ఏమైనా తప్పు పని చేస్తారా? వాళ్ళు డబ్బులు పెడుతున్నారు, టైం పెట్టినారు కాబట్టి కంపల్సరీ లాభానికే పని చేస్తారు. మరి లాభానికి వీళ్ళు పనిచేస్తున్నప్పుడు వీళ్ళు ఫ్రీ పని చేయనప్పుడు ఎగ్జాంపుల్స్ ఏజెంట్ అనే వ్యక్తి ఎవరైతే స్టాక్ ఇచ్చేవాళ్ళు ఒక 10 రూపాయలు లాభం ఇస్తున్నారు, అక్కడ నుంచి ఏరియా డిస్ట్రిబ్యూటర్ ఒక 10 రూపాయలు, హోల్సేలర్ ఒక 10 రూపాయలు, రీటైలర్ ఎవరైతే కిరాణా షాప్ ఆయన ఒక 10 రూపాయలు చూసుకున్నారు అనుకుంది. ఇప్పుడు ఇలా నలుగురు మధ్యలో 40 రూపాయలు అయిపోయింది, మ్యానుఫ్యాక్చర్ ఒక 40 రూపాయలు అయిపోయింది. ఇంకెంత మిగిలింది? ఇంకొక 20%. ఇప్పుడు ఈ 20% ఎక్కడ వెళ్తుందో మీ అందరికి తెలుసా? అందరికి వెల్ నోటెడ్గా తెలుసు. అవునా లేదా? కానీ మార్కెట్లో ఈ 20% ఎక్కడ వెళ్తుంది అంటే, ఈరోజు మార్కెట్ ఏదైనా కొత్త వస్తువు వచ్చింది అనుకోండి, మన వాళ్ళకి ఎక్కడ తెలుస్తుంది? అడ్వర్టైజ్మెంట్ ద్వారా తెలుస్తుంది. ఏదైతే యాడ్ ఇస్తారో అడ్వర్టైజ్మెంట్ నాలాంటి నార్మల్ వ్యక్తి ఇస్తారా? సెలబ్రేట్ అన్న వాళ్ళందరూ కూడా ట్రెండింగ్ ఉన్న వ్యక్తితో ఇప్పిస్తారా? సెలబ్రేట్ అయిపోయి పాత ఇస్తారా? ట్రెండింగ్ ఉన్న వ్యక్తికి ఇస్తారా? అవునా లేదా? ఒకప్పుడు చిరంజీవి థమ్స్అప్ గురించి ఆడిస్తుంది. ఆయన కొంచెం పొలిటికల్గా రాగానే ఏం చేశారు? మిల్క్ బై మహేష్ బాబు అంటే ఎవరైతే ట్రెండింగ్ ఉన్నారో ఆయనకి ఇస్తున్నారు. కొన్ని ట్రెండింగ్ ఉన్న వ్యక్తి మెయిన్ ఇన్కమ్ గురించి పనిచేస్తున్నాడు, సెకండ్ ఇన్కమ్ గురించి గురించి పనిచేస్తున్నాడు. ఈ సెకండ్ ఇన్కమ్ గురించి పనిచేసే వ్యక్తి ఏ ప్రొడక్ట్ గురించి అయితే చెప్తున్నాడో అది యథార్థంగా వాడి
దీనికి బొచ్చర్ ఎగ్జాంపుల్ చెప్పచ్చు అవునా లేదా? Yes. మా ఇంట్లో వచ్చాను థమ్స్అప్ తాగడం, కానీ థమ్స్అప్ తాగడం వల్ల కంపెనీకి 1000 కోట్ల టర్నోవర్ అవుతుందా లేదా? Yes. ఇప్పుడు దానివల్ల టర్నోవర్ గురించి 20% ముందే ఇచ్చి అగ్రిమెంట్ ప్రకారం అయిపోయి ఆడిపిస్తున్నారు. ఈ మధ్యలో 40% ఈ 20% 60% డబ్బులు ఎవరి? మనమే. మన డబ్బులు అంటే మన మీన్స్ కస్టమర్ల డబ్బులు. కస్టమర్ల డబ్బులు తీసుకొని వాళ్ళందరూ కోటీశ్వరులు అవుతారా లేదా? Yes. డ్రీమ్స్ మనవి, అచీవ్మెంట్ ఎవరు అవుతుంది? సో వాళ్ళ పిల్లలు ఇండియన్ స్కూల్లో చదువుతారు, వాళ్ళు విదేశాలు తిరుగుతారు. సో వాళ్ళ దగ్గర విలాసవంతమైన పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి. Yes. సో కేవలం మనలాంటి కస్టమర్లు కొనుక్కుంటే 60% ద్వారా మీరు కోటీశ్వరులు అవుతారు అవునా లేదా? Yes. కానీ మనం ఏమన్నా ఆపుదాం అనుకుంటే ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఒక 10,000 రూపాయలు పని చేస్తారు ఎక్కడో ఒక దగ్గర. ఈ 10,000 రూపాయలు తీసుకొచ్చి రబ్బర్ బాండ్ వేసి భగవంతుని దండం పెట్టి బిల్లులు పెట్టారా? ఖర్చు చేస్తారు. ఖర్చు చేస్తాం. 99% ఖర్చు చేస్తారు. మరి ఖర్చు చేస్తే తస్మాత్ జాగ్రత్త, 100% వీళ్ళందరికీ మీరు ఇవ్వాల్సిందే. నేను ఇయ్యనంటే మీరు ఖర్చు పెట్టే అవకాశమే లేదు కదా. మీరు ఏం కొనుక్కున్నా వీళ్ళ దూరమే కొనాలి. మరి ఇప్పుడు 10,000 రూపాయల 60% ఎంత? 6,000 వీళ్ళకి ఇవ్వాల్సింది. మీ కష్టం నేనైనా మీరైనా. ఇప్పుడు 6,000 వీళ్ళకి ఇస్తే మనం మన కొరకు బతుకున్నా, మన గురించి ఎక్కువ కష్టపడుతున్నాం, మంది గురించి ఎక్కువ కష్టపడుతున్నాం. కానీ మన దగ్గర ఆల్టర్నేట్ లేదు బయట. ఇట్లా ఆల్టర్నేట్ లేదని ఈ మధ్యలో ఇక్కడ మధ్యలో 60% పోతుంది కదా, ఈ 60% కస్టమర్లకే ఇవ్వాలని ఒక ఇండస్ట్రీ వచ్చింది. దాని పేరే డైరెక్ట్ సెల్లింగ్. ఇది ఒక బిగినర్. చాలా మంది ఇక్కడ ఏం చేస్తారంటే ఫిల్మ్ ఇండస్ట్రీ, మెడికల్ ఇండస్ట్రీ, అవునా లేదా, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటుంటారా లేదా? అలాగనే సేమ్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక ఇండస్ట్రీ. దీంట్లో కొన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు అన్ని కలిపి ఒక బాడీ తయారు చేశారు. ఐడిడిఎస్ఏ ఐడిడిఎస్ఏలో ఇండియన్ డైరెక్ట్ అసిస్టెంట్ బాడీ అని తయారు చేశారు. ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ ఏం చెప్తుందంటే కస్టమర్ నుండి తీసుకోబడి కూర్చోబెట్టారు కదా, ఒకసారి మీకు ప్రాముఖ్యత ఏంటో తెలుసుకో. కస్టమర్ లేడు భూమి మీద, వీళ్ళకైనా పని ఉందండి? ఒకవేళ మ్యానుఫ్యాక్చర్ లేదు తయారు చేశారు, అప్పుడు వీళ్ళకైనా పని ఉందా? ఇలా ఇంపార్టెంట్ ఎవరు? తయారు చేయండి అవునా లేదా? వాళ్ళకి ఇంపార్టెంట్ ఎవరు? కస్టమర్. ఈ మధ్య వాటిని కట్ చేయండి. ఈ 60% మీరు తీసుకొచ్చాడు తీసుకుని అందరూ రెడీ ఉన్నారా? ఎట్లా వస్తుంది? ఈ మధ్యవర్తులు లేకుండా కంపెనీ తయారు చేసి కింద స్టోర్ పెట్టి అవునా లేదా? ఇట్లా కంపెనీ తయారు చేసి కస్టమర్కి ఇచ్చి మధ్యవర్తులు కట్ చేస్తే మధ్యలో డబ్బులు మిగులుతాయి. ఈ మిగిలే డబ్బులు ఇప్పటిదాకా ఎందుకు మిగిలినాయి? వాళ్ళు పని చేసారు కాబట్టి వాళ్ళకి మిగిలిన 60%. ఇప్పుడు మనకి ఎట్లా మిగిలొచ్చు అంటుంది కంపెనీ అంటే, మనకి డైరెక్ట్ 60% మిగిలితే ఎట్లా, ఈ మిగిలిదాన్ని మనం అచీవ్ చేయడం ఎట్లా అంటే, సో మీరు ఇక్కడ ఈ బిజినెస్ లో కస్టమర్గా రావద్దండి. దీనిలో మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ కావాలంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, ఏదో ఒక ఐడి చూపిస్తే మిమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తి ఫ్రీగా మీ పేరు మీద ఒక ఐడి, ఒక పాస్వర్డ్ ఇస్తారు. ఈ ఐడి పాస్వర్డ్ మీరే బాస్. ఇక్కడ దాకా వీళ్ళందరినీ కలిపి వీళ్ళందరూ పని చేస్తే కంపెనీ టర్నోవర్ అయింది. ఇప్పటి నుంచి మీ ఐడి పాస్వర్డ్ కింద దీన్ని ఈ 60% నువ్వు తీసుకొని వేరే వాళ్ళకి చెప్తే ఎక్కడ డబ్బులు వస్తే మనం చూద్దాం. సో ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం డబ్బులు ఎట్లా తీసుకోవచ్చు, కంపెనీకి ఎట్లా మిగులుతుంది, మనకి ఎట్లా ఇస్తుందంటే, ఇప్పుడు బయట అందరూ కిరాణా షాప్లో కొనుక్కుంటున్నారు ఈరోజు. ఒకవేళ అవసరం ఉంటే మెడికల్ షాప్లో కొనం, హెల్త్ పరంగా అయితే, లేదంటే ఫర్నిచర్ షాప్లో కొనం, అగ్రి పరంగా. ఇప్పుడు మనం ఏమంటాం, ఇక్కడ ఈ ముగ్గురులో కిరాణా షాప్ వాడు కానీ, మెడికల్ షాప్ అయినా కానీ, ఫర్నిచర్ షాప్ అయినా కానీ, వీళ్ళ మధ్యలో 60% ఇవ్వాల్సిందే కదా ఇప్పటిదాకా. ఈ 60% రిటర్న్ ఇచ్చే గ్రేట్ ఇండియా గ్రేట్ కంపెనీ. సో కంపెనీ నేమ్ వచ్చి వెస్టీజ్. సో వెస్టీజ్ షాప్ వస్తారు. వెస్టీజ్ షాప్కి బయట మార్కెట్ రిటైల్ చేసి 60% ఎక్కిస్తారు. సో బయట మార్కెట్లో కిరాణా షాప్లో మీరు కొనుక్కొచ్చుకునే వస్తువులు మీకు డిస్కౌంట్కి వస్తాయా, ఎంఆర్పీకి వస్తాయా? మీకైనా నాకైనా 99% ఎక్కడున్న విలేజ్ వాతావరణం అయినా సరే అన్ని మనకి ఎంఆర్పీ వస్తే 10% డిస్కౌంట్ రాదు అవునా లేదా? సో అదే వెస్టీజ్లో కొనుక్కున్నట్లయితే వెస్టీజ్లో తయారైనటువంటి ఎంఆర్పీ ఏదైతే ఉంటుందో ఆ ఎంఆర్పీ మీద 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. ఇది కిరాణా షాప్ వదిలిపెట్టి వెస్టీజ్ షాప్కి వస్తే వచ్చే మొదటి బెనిఫిట్. బాగుందా? రెండోది వచ్చేసి బయట రెగ్యులర్గా వస్తువులు కొంటున్నాం కదా మనం. సపోజ్ కిరాణా షాప్ అయినా ఫోన్ చేస్తే మనమే పోయి తెచ్చుకుంటాం. ప్రతి నెల మన దగ్గర అయిపోతుంటే కొనుక్కొస్తుంది. ఇలా చాలా రోజులు కొంటున్నారని చెప్పి మన అకౌంట్ డీటెయిల్ తీసుకొని మన అకౌంట్ క్యాష్ బ్యాక్ డబ్బులు ఏమైనా ఇస్తారా? క్యాష్ ఇవ్వడం కాదు, క్యాష్ బ్యాక్ కూడా ఇవ్వట్లేదు. అవును సార్, అవునా లేదా? సో బయట ప్రతిసారి క్యాష్ బ్యాక్. కానీ వెస్టీజ్లో మీరు ఏమైనా కొనుక్కోండి, మీరు అట్లీస్ట్ ఒక సబ్బు కొనుక్కున్న జిఎస్టీ బిల్ ఇస్తారు. అట్లాగా మీ ఇంట్లో కావాల్సింది మీరు ఎంతో కొంత కొనుక్కోండి. డైలీ ఎసెన్షియల్గా టచ్ చేసి ప్రోడక్ట్ కొనుక్కోండి. డబ్బులున్నా లేకుండా సబ్బుతోనే స్నానం చేయాలి అవునా లేదా? డబ్బులున్నా లేదా కుకింగ్ అయినా వాడు. ఇట్లా ఎసెన్షియల్గా మీకు అవసరం ఉన్న ఎంతో కొంత కొనుక్కోండి. కొనుక్కున్న దాని మీద 5% నుంచి మొదలై ఇక్కడ 16% వరకు మనకు ప్రతి నెల 10వ తారీఖు రోజు మనకు క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఇది రెండో బెనిఫిట్. అండ్ మూడోది వచ్చేసి బయట మనం రెగ్యులర్గా వస్తువులు కొంటుంటాం కదా, కొన్నాయి కాకుండా ఎక్స్ట్రా ఫ్రీ ప్రొడక్ట్ ఏమైనా ఇస్తారా?
మనకి ఎక్కడ కూడా కొన్ని కాకుండా ఎక్స్ట్రా పేపర్ క్లెయిమ్ ఇవ్వాలి, అవునా లేదా? కొన్నప్పుడు ఎక్స్ట్రా మాట్లాడదు వెళ్ళిపోవాలనుకుంటే నో గ్యారంటీ అయితే మన దగ్గర మాత్రం కొనుక్కున్న ప్రతిసారి 10% ఎక్స్ట్రా పేపర్ ఇస్తారండి. మీరు ఎంత కొనుక్కోండి, 1000 రూపాయలు కొనుక్కున్నారు, మీకు 100 రూపాయలు ఫ్రీ ఇస్తారు. మీ ఫ్యామిలీ సైజ్ పెద్దగా ఉంది, మీరు 2000 కొనుక్కున్నారు, 200కి వెంటనే ఈ చేత డబ్బులు ఇస్తున్నారు, ఈ చేత బిల్ అయిపోయింది, మీరు ఎంత కొనుక్కున్నారో కొనుక్కున్న దాంట్లో 10% అనేది మీకు ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారు. ఇది వచ్చేసి కిరాణా షాప్ ఇచ్చి పెట్టి వెస్టీ షాప్ మార్పు వచ్చే 3వ బెనిఫిట్. ఇంకా 4వది వచ్చేసి మనం బయట మనం ఉన్నటువంటి ఖాళీలలో రోజు షాప్కి వెళ్ళి ఉంటాం, ఒకటి షాప్లో ఉంటాం, ఒకటే షాప్. ఖాళీ వెళ్ళాక ఒక షాప్ చూసుకుంటాం, డబ్బులు ఉన్నా లేకున్నా జీతం వచ్చినప్పుడు ఇలా అని చెప్పి ఒక షాప్లో కొనుక్కుంటాం, అవునా లేదా? అదే ఊరు వాతావరణంలో అయితే షాప్ అయినా గ్రేట్గా చెప్తారన్నమాట. ఆ పిల్లగాడు ఎవరో తెలుసా, మా పాత కస్టమర్, వాళ్ళ తాత కొన్నాడు, వాళ్ళ నాయన కొన్నాడు, ఇది కూడా కొనుక్కొచ్చింది, చూసినావా వీళ్ళు మా పాత కస్టమర్ అని చెప్తున్నాడు. ఎంత పెద్ద పాత కస్టమర్ అయినా మనం ఒక లాయల్ కస్టమర్, అంటే ఎన్నో షాపులు ఉన్న తాత తండ్రి మనం ఒక దగ్గర కొంటున్నాం లాయల్గా, నిజాయితీగా. అలా నిజాయితీగా లాయల్ ఒకటే కంపెనీలో కొంటున్నామని మనకేమన్నా లాయల్టీ కింద ఏదైనా స్పెషల్ బెనిఫిట్ ఇస్తారా? ఎలాంటి స్పెషల్ బెనిఫిట్ లేవు. కానీ వెస్టీజ్లో 100 PV అంటారు, మిమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తి చెప్తారు 100 PV అంటే ఏందో. సో నథింగ్ బట్ ఇక్కడ 3500 రూపీస్ అనొచ్చు, ఆల్మోస్ట్ కొంచెం అంటే రేట్గా. సో 3500 చొప్పున మీరు ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ కొనుక్కుంటే ఈ కొనుక్కున్న ప్రతిసారి పైన ఉన్నటువంటి అన్ని బెనిఫిట్స్ వస్తాయి. మీరు 4 మంత్స్ కొనుక్కుంటే 5th మంత్ ఇక్కడ నుంచి మనకి ఎంత ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది? 2500. ఎవరికైనా వచ్చిందా ఒకసారి హైలైట్ చేయండి, వచ్చిందా లేదా? రియాలిటీగా పొంది చెప్తున్నాం, ఒక మనం చెప్తున్నాం. అంటే మీరు జస్ట్ 4 మంత్స్ కొనుక్కుంటే వెస్టీజ్ మనను ఒక లాయల్ కస్టమర్ కింద 4 నెలల నుంచి నా దగ్గరనే కొంటున్నాం అని చెప్పి ఎందుకు ఇస్తున్నారు అంటారు కొంతమంది. ఈ 2000 కోట్లు ఎందుకు ఇస్తున్నారు అంటే, ఎందుకు ఇస్తున్నారు మనకి, మీరు లాయల్టీగా ఉన్నామంటే 4 నెలలు కన్సిస్టెన్సీగా కొనుక్కున్నందుకు 1 నెల ఇక్కడ నుంచి 2500 కంపెనీ కంప్లీట్గా ఫ్రీ ఇస్తుంది. ఒకవేళ మనం 60 PV అంటాం, 60 PV కింద 2300 నుంచి మీరు చిన్న ఫ్యామిలీ ఉంది, ఒక 2000 కొనుక్కుంటారు, అప్పుడు 4 నెలలు కొనుక్కుంటే 5 నెలలు ఎంత వస్తుంది మనకి ఫ్రీ ప్రొడక్ట్? 1250 రూపాయలు. 1250 రూపాయలు వస్తుంది. సో చూడండి, ఈ 2500 ఏమో మనకు నచ్చింది తీసుకోవచ్చు. 470 రూపీస్ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ మనకు కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. దీనికెళ్ళి మనకు నచ్చింది 2500 కొనుక్కోవచ్చు, 1100 మాత్రం కంపెనీలో ఏదైతే వాళ్ళు ఇస్తున్నారో తీసుకోవాలి. అండ్ లాస్ట్ వచ్చేసి కిరాణా షాప్లో, మార్కెట్లో మనం వాడే వస్తువులన్నిటికీ టోటల్ గ్యారెంటీ ఉంటుందా? ఉంటుందా ఉండదా? నో. అందుకే వాళ్ళు తలనొప్పి లేకుండా ఏం చేస్తారు, నో గ్యారంటీ నో వారంటీ. ఒకవేళ పొరపాటున కొనుక్కున్న తర్వాత నో ఎక్స్చేంజ్, అవునా? అంటే బయట మనకు ఎలాంటి గ్యారంటీ వారంటీ అంటే ఏం లేదు, వాడుకో, కొనుక్కున్న తర్వాత నచ్చకపోయినా అయిపోయినా కొనుక్కో, నా దగ్గర కొనుక్కుంటే ఒకసారి రిటర్న్ అనేది ఉండదు, అవునా? అట్లుందా లేదా మార్కెట్లో? కానీ వెస్టీజ్ అన్నిటితో పాటు అద్భుతమైనటువంటి గ్యారంటీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ప్రతి ప్రోడక్ట్ మీద స్టేబుల్ ఉందా లేదా, లేబుల్ ఉందా లేదా? వెస్టేజ్ మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్ 100% గ్యారంటీ. ఇఫ్ యూ కెనాట్ సర్వైవ్ గివ్ టు మనీ. మీరు 30 డేస్లో కొనుక్కున్న డేట్ నుంచి 30 డేస్ లోపల 30% మీరు వాడుకున్న తర్వాత కూడా మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో రీజన్ రాసి రిటర్న్ ఇచ్చేస్తే గవర్నమెంట్కి వెళ్ళి GST పెట్టి 90% డబ్బు రిటర్న్ ఇస్తుంటుంది. నా ప్రోడక్ట్ వాడినాక నచ్చకపోయిన రిటర్న్ ఇస్తుందంటే కంపెనీలో క్వాలిటీ ఉన్నట్ట లేనట్ట? 100% ఉంది కాబట్టి క్వాలిటీ గ్యారంటీతో పెట్టి అమ్ముతుందంటే ఫెంటాస్టిక్. ఆ కంపెనీ మనం బిలీవ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, మీకు 100% ప్రొడక్ట్ 100% నచ్చి ఇవన్నీ కలిపితే 10 to 20%, 10 కాదు 20 కాదు 15%, 5% క్యాష్ బ్యాక్, 10% ఎక్స్ట్రా ఫ్రీ ప్రొడక్ట్. 2500 4 నెలలకు డివైడ్ చేస్తే 625, ఇది ఒక 20%. ఇవన్నీ కలిపితే ఎంత అవుతుందండి? 50% బెనిఫిట్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ 45 to 50% బెనిఫిట్ అవుతుంది. 50% బెనిఫిట్ వచ్చి 100% మీకు నచ్చితే బయట కిరాణా షాప్లో కొంటారా, వెస్టీజ్లో కొంటారా? వెస్టీజ్లో కొంటాం. వెస్టీజ్లో కొంటే మనకి 2 చేయాలి. ఏం చేయాలి? బ్రాండ్ చేంజ్ చేయాలి, షాప్ చేంజ్ చేయాలి. ఈ 2 చేంజ్ చేస్తే 100% క్వాలిటీ ఉన్నటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్ వస్తుంది, ప్లస్ 50% బెనిఫిట్ వచ్చింది. మరి 50% బెనిఫిట్ వస్తే మీరే మాత్రం వేరే వాళ్ళకి చెప్తారు, వేరే వాళ్ళకి చెప్తామా లేదా? ఏ బెనిఫిట్ రాకుండానే మనం చెప్తుంటాం, అవునా లేదా? సో అలాంటప్పుడు ఇక్కడ నుంచి ఈ 50% బెనిఫిట్ ఇస్తున్న మీరు వేరే వాళ్ళకి చెప్పడం వల్ల యాజ్ ఏ యూజర్గా మన ఇంటికి షాప్ చేంజ్ చేస్తే ఎంత బెనిఫిట్ వచ్చింది? 50%. మార్కెట్ ఎంత అవుతుంది? 60% అవుతుంది. ఏమో నేను చెప్పింది గాలి అవుతుంది, అర్థమైంది, అవునా లేదా? మార్కెట్ 60% అవుతుంది, 50% వచ్చి కొనుక్కుంటే నీకు యాజ్ ఏ యూజర్గా రిటర్న్ ఇస్తుంది. మీలో మీకు ఎంత మిగిలింది? 10%. ఇక్కడ నుంచి 60లో 50 పోతే ఇక్కడ 10% మిగిలింది. ఈ 10%లోనే మనం ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు, అవునా లేదా? మనకు అనుకున్న అన్ని డ్రీమ్స్ అచీవ్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ దాకా మనం ఏం డిస్కస్ చేసినాం, బయట కిరాణా షాప్కి వెస్టేజ్ డిఫరెన్స్ ఏంటి?
ఒక ఇంటి ఖర్చు ఎంత ఉండొచ్చండి? 5,000. 2,000, 3,000, 4,000, 5,000 డిపెండ్ ఆన్ మేము ఎట్లా చెప్తాం సార్. వాళ్ళ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారో ఫ్యామిలీ సైజ్ బట్టి ఖర్చు ఉంటుంది, అవునా లేదా? Yes. కానీ మనం ఇక్కడ డబ్బులు ఎట్లా వస్తుందో తెలుసుకోవడానికి ఒక మోడల్ ప్లాన్ మాట్లాడబోతున్నాం. దీంట్లో ఎగ్జాంపుల్ అనుకుందాం, హైదరాబాద్ లాంటి మన కల్చర్లో మినిమం 4,000 ఖర్చు పెట్టి ఇల్లు అయితే లేదు, అవునా లేదా? ఒక 4,000 పెట్టి ఒక వ్యక్తి కలిసి తీసుకుంటే 50% బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు ఈ 50% బెనిఫిట్ తీసుకున్న వ్యక్తికి ఏం చెప్తున్నాం అంటే, నేను నీకు హెల్ప్ చేస్తా, కలిసి పని చేద్దాం. ఇక్కడ బ్రేక్ ఒకసారి మన మీటింగ్ విగ్రహం అవ్వచ్చు. సో ఇక్కడ ఈ సిస్టంలోకి వస్తే నువ్వు నేను ఇద్దరు కలిసి సక్సెస్ కావచ్చు అని ఈ 50% బెనిఫిట్ అయిన వ్యక్తికి వచ్చి చెప్తే ఆయన వేరే వాళ్ళకి చెప్పడానికి రెడీ అవుతారా లేదా? రెడీ అవుతాడు. ఇప్పుడు మరి ఇంత మంచి సిస్టంలోకి వచ్చి హెల్ప్ చేసే వ్యక్తి ఉన్నప్పుడు రోజుకి ఎంతమందికి ప్లాన్ చెప్పొచ్చు? 10 మందికి చెప్పొచ్చు. ఎంతైనా చెప్పొచ్చు, కిందికి పోయినాక మర్చిపోయి కూడా పోవచ్చు, అవునా లేదా? మన డ్రీమ్ చేస్తాం, అవునా లేదా? మన డ్రీమ్ ఎంతమంది కరెక్ట్ కావాలో మన డ్రీమ్ డిపెండ్ చేస్తాం. సో చూడండి, రోజు ఒకరికి చెప్పిన 30 మంది చెప్పొచ్చా లేదా? ఇప్పుడు 30 మందికి చెప్పాలంటే టైం పడుతుంది. రోజు ఒకరికి చెప్తున్నాం, ఒకరికే చెప్తున్నాం, 30 రోజులు అవుతుంది. ఇప్పుడు ఈ 30 మంది చెప్పిన ప్రతి ఒక్కటి చాలా ఆధార్ కార్డు ఇచ్చినాడు, మీ షాప్ కార్డు కొనుక్కుంటాడా? పని చేస్తారా? ఇంతమంది చూస్తే నా నెత్తిన మంది కంపెనీ అంటాడు, ఇంత డబ్బులు వస్తాయి. ఈరోజు సలీం సార్ చాలా మంది చూసినా లేదా చుట్టాలు? మరి సలీం సార్ డబ్బులు వస్తే చుట్టాలు చూసిన వాళ్ళకి వస్తున్నాయి, సలీం సార్కి వస్తున్నాయి. అట్లా చాలా మంది ఏమంటారు అంటే దీంట్లో 20% నాకైతే తెలియదు. ఏం చెప్తున్నాను, 20% మంది 30-20 మంది ఎట్లా వెళ్తారు, వాళ్ళు చేయాలి కూడా చేయాలి, అవునా లేదా? ఓ మీకు మొన్నకైనా ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితం ఆయన వాడి ఉద్దేశంలో ఏం అర్థం కాదంటాడు, అవునా లేదా? ఈమెకు తెలుసా, ఆమెకు అసలు టీవీ తెలియదు ఏం తెలియదు, కానీ జడ్జిమెంట్ చేస్తారు. కరెక్ట్. పేషెంట్స్ గారు అడగాలి, పెళ్లి పేపర్ చక్కనికి ఏం తెలుసా? ఇప్పుడు దీంట్లో కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ఒక 10 మంది మనకు మార్కెట్ దొరుకుతారు. ఇక్కడ 4,000 మనకు ఉండలేదు, 10 మందికే చెప్పాలనుకున్నాడు. కానీ ప్లాన్ అర్థం కాబట్టి ఒక రోల్ మోడల్, ఒక స్ట్రక్చర్ తీసుకోవాలి కదా, అట్లా ఇది ఒక రోల్ మోడల్ ప్లాన్. ఇప్పుడు ఈ 10 మంది ఇళ్ళలో కూడా అట్లీస్ట్ 4,000 ఖర్చు ఉంటుందా ఉండదా? లేకపోతే మనం ఏది క్రియేట్ చేయాలి ఇట్లా ఖర్చు చెప్పడానికి. అక్క సబ్ అంటే ఒంటికి రాసుకోవాలి, పేస్ట్ అంటే 10 రూపాయలు నేర్పాలండి, పాత పని కొత్త దగ్గర కొనుక్కుంటున్నాం. ఈ 10 మంది 4,000 ముక్కుంటే ఎంత టర్న్ ఓవర్ అవుతుంది? 40,000 టర్న్ ఓవర్ అవుతుంది. ఈ 40,000 టర్న్ ఓవర్ మహేష్ బాబు మన దగ్గర ఎవరు లేదు, కేవలం మీ వల్ల కంపెనీకి 40,000 టర్న్ ఓవర్ అయింది. మరి 40,000 10% ఎంత? 4,000. 4,000 రూపాయలు మీ ఇంట్లో అన్ని బెనిఫిట్ వస్తాయి. 4,000 నెక్స్ట్ మంత్ స్పీకర్ అనే షాప్ కాదు, ఉల్లిగడ్డలు కొన్న దగ్గర అట్లీస్ట్ 5 కిలోలు 10 రూపాయలకి ఇస్తారు అనుకోండి, 5 కిలోలు 70 రూపాయలకి సిగబడతా లేదా? అంటే ఇక్కడ మీకు నెల సరుకు మొత్తం సరుకు ఫ్రీ అవుతున్నాయి అంటే నెక్స్ట్ మంత్ ఆలోచిస్తామా లేదా? 100% ఒకవేళ పొరపాటు నీకు వచ్చిన ఈ డబ్బుల్ని టీవీలో కొనుక్కున్న 10 మంది చూపిస్తాం అనుకో, కరెంట్ షాక్ అంటే షాక్ అవుతుంది. ఎందుకంటే మేము కొడితే నీకు వస్తుందంటే రోడ్డు మాకు కూడా మంచిగా ఉంది, మేము కూడా చెప్పొచ్చు ఆప్షన్ కాదు. నాకు రాకనే పర్లేదు, నా పక్కన నా 30 వస్తుంది ఒప్పుకోండి. మార్కెట్ అట్టుందా లేదా? మార్కెట్ లో నేను డెవలప్ కాకుండా పర్లేదు, పక్కన డెవలప్ అయితే కాలుబడి కింద ఉండాలి, కలిసి బతకాలంట. కలిసి పైనకి వెళ్తామంటే ఈ నెక్స్ట్ అందరూ అది వేస్తాడు, అవునా లేదా? చూడండి, ఈ 10 మంది కూడా ఎక్స్ట్రీస్ట్ మీరు వచ్చారు, 10 మంది చెప్పారు. ఈ 10 మంది కూడా కొంత టైం తీసుకొని ఒక్కొక్కరు 10 మంది చెప్పారు. ఎంతమంది అవుతున్నాడు? 100 మంది ఫ్యామిలీ అవుతున్నాం. మరి 100 మంది ఫ్యామిలీలో కూడా ఖర్చు ఉంటుందా ఉండదా? ఉన్నది అనుకుందాం. ఈ 4,000 రూపాయలు ఖర్చు కొనుక్కున్నాం అనుకున్నాం. ఎందుకు సత్తవే చూడండి, మన చుట్టాలు 100 మంది ఉన్నారా లేదా ఒక్కొక్కరికి? మరి 100 షాపులలో విడివిడిగా కొంటున్నారా కొట్టలేదా? మరి కొట్టే మధ్య వాళ్ళు 100 మందికి కనెక్ట్ చేసాం అనుకోండి, ఈ 100 మంది కలిసి ఒక దగ్గర కొట్టే టర్నోవర్ ఒక దగ్గర లేదా? సో 100 మంది 4,000 ఎంత టర్నోవర్ అవుతుంది? 4 లక్షలు. 4 లక్షల టర్నోవర్ అయితే ఒక టీం వర్క్. 4 లక్షల టీం వర్క్ అయితే పనిచేసిన వాళ్ళ కేటగిరీ ప్రకారం వాళ్ళకి ఇన్కమ్ వస్తూ మీ కిందికి వెళ్ళి 4 లక్షల టర్నోవర్ అయింది కాబట్టి 4 లక్షల 10% ఎంత? 40,000. 40,000 మన అకౌంట్కి వస్తే, 40,000 మన అకౌంట్కి వస్తే మన ముఖం మస్తు వెలుగుతుంటుందా తప్పకుంటుందా? వెలుగుతుంటది బాగా. చూపిస్తాం మళ్ళీ ఇంటికి పోయి చూసినావా 40,000 ఇట్లనే కాదు కనిపిస్తా లేదా? చూడండి, 40,000 రూపాయలు మనకి రానికి మనం ఏమన్నా పెద్ద షాప్ పెడుతున్నామా? చివరితో చూసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టేమన్నా? వాళ్ళు ఇంటికి తిరిగి డబ్బులు కావాలనే కర్మతోని అమ్మ ఎట్లయినా రాలే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ నాకు ఎక్స్క్యూజ్ నేను సబ్రానికి వచ్చినామని చెప్పాలి. అలాగే మన రిలేషన్స్ ఎవరైతే మన నియర్ అండ్ డియర్ మనకు తెలిసిన వాళ్ళు మన మొబైల్ కాంటాక్ట్ ఉన్నారో వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు 40,000 లక్షల మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఈ 100 మంది కూడా మిమ్మల్ని చూసి కాన్ఫిడెన్స్ అయ్యారు. మరి మీ 100 మంది 50% బెనిఫిట్ వచ్చింది, ఈ 10 మందికి మీకు వచ్చినట్టు ఫస్ట్ వచ్చిన 4,000 వచ్చింది. ఈ 100 మంది కూడా సిస్టమ్ ఉంది కదా మనకి ఏంటి, వీళ్ళందరినీ మనం
సిస్టాన్ని పట్టుకొని సిస్టంలో ఒక్కసారి ఎంతమంది కనుక 1000 మందికి ఒకటేసారి రేట్ చెల్లించారు అవునా లేదా? Yes. ఇట్లా సిస్టంలో ఈ 100 మంది కూడా ఒక 10 మంది చెప్పగలిగితే 1000 మంది ఫ్యామిలీలో ఉంటున్నారు. 1000 మంది ఫ్యామిలీలో కూడా 4,000 ఖర్చు ఉంటుందా ఉండదా? Yes. మరి 1000 మంది 4,000 ఖర్చు తీసుకుంటే ఒక టీం వర్క్ లో ఎంత టర్న్ ఓవర్ అవుతుందండి? 40 lakhs. 40 లక్షల టర్న్ ఓవర్ అయితే ఒక టీం వర్క్ లో 40 లక్షల టర్న్ ఓవర్ కావడానికి ఈ 100 మంది ఇండివిజువల్ ఎవరైతే పనిచేసారో వాళ్ళ బెనిఫిట్ వాళ్ళకి ఇస్తూ ఇక 40 లక్షలు మీకు ఇంత టర్న్ ఓవర్ అయింది కాబట్టి 40 లక్షలు 10% ఎంత? 4 లక్షలు. 4 లక్షలు మన అకౌంట్లోకి వచ్చినాయి. ఎంత కొంచెం చెప్పండి సార్. ఈ సాఫ్ట్వేర్ రేటులో ఇది ఎక్కిస్తే తీసుకోండి. మనకున్న సాఫ్ట్వేర్ రేటులో ఎక్కడ చెప్పినామనుకో దీన్ని తినవాడదు అనమాట. అవును. ఎందుకంటే మనకి ఎప్పటివరకు తినవాడదని 50,000 చెప్పి ఓకే సూపర్, 20,000 చెప్పి ఓకే నో ప్రాబ్లం, కూరగాయలు దాన్ని పోతే ఓకే, 1,00,000 ఆరు జాలి అంతకంటే ఎక్కువ వయసు వస్తుంది కదా దానికి మొత్తం ఇవ్వడం మనకు తెలియదు. ఇప్పుడు 40,000 వస్తాయా రావా? వస్తున్నాయి. ఇది సత్యమే కదా? ఎస్ 4 లక్షలు వస్తా లేదా? ఎస్ ఖచ్చితంగా 4, 4, 8, 4, 12 లక్షలు వచ్చిన వ్యక్తి వస్తున్నాడు. డబల్ పీపుల్ Yes. వస్తున్నా లేదా? ఎస్ ఈ ఒక్కసారి ఇక్కడ ఆలోచించాలి. తీసుకొచ్చింది ఆయన